ఏపీలో మామిడి రైతుల నష్టాలను దృష్టిలో పెట్టుకుని కిలోకు ₹4 ఆర్థిక సాయం అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏ ఒక్క మామిడి రైతుకు నష్టం జరగకుండా ప్రభుత్వ సాయం అందేలా చూడడమే తమ లక్ష్యమని తెలిపింది. సర్కారు నిర్ణయంతో చిత్తూరులో రైతులు సంబరాలు చేసుకున్నారు. సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఏపీలో మామిడి రైతుల నష్టాలను దృష్టిలో పెట్టుకుని కిలోకు ₹4 ఆర్థిక సాయం అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏ ఒక్క మామిడి రైతుకు నష్టం జరగకుండా ప్రభుత్వ సాయం అందేలా చూడడమే తమ లక్ష్యమని తెలిపింది. సర్కారు నిర్ణయంతో చిత్తూరులో రైతులు సంబరాలు చేసుకున్నారు. సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మనోహర్ చెప్తారు. మనోహర్, గుడ్ ఈవినింగ్ స్వామి. గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మామిడి రైతుల కష్టాలను గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వము కిలోకు ₹4 ఆర్థిక సహాయాన్ని అందించేందుకు నిన్ననే ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే మామిడి రైతులందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా వారిలో ఆనందమైనటువంటి వెల్లువిరిసింది. దీంతో ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ కూడా రైతులు సంబరాలు నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనము చూస్తున్నాం. అదే క్రమంలోనే పూతలపట్టు నియోజకవర్గంలో అతి పెద్ద మామిడికాయల మార్కెట్ యార్డ్ అయినటువంటి బంగారుపాలెం మార్కెట్ యార్డ్లో నియోజకవర్గ ఎమ్మెల్యే మురళీమోహన్తో పాటు స్థానికంగా ఉన్నటువంటి 5 మండలాలకు సంబంధించినటువంటి టీడీపీ శ్రేణులు కావచ్చు, మామిడి రైతులు కావచ్చు, మార్కెట్ యార్డుకు చేరుకుని ఇక్కడ చంద్రబాబు నాయుడు చిత్రపటానికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు, ఈ 2 పటాలకు కూడా మామిడికాయ దండలు వేసి ఇక్కడ అన్ని రకాల అభిషేకాలు, పాలాభిషేకం కావచ్చు, పూలాభిషేకం కావచ్చు, నెయ్యాభిషేకం కావచ్చు, ఇలా అన్ని రకాల అభిషేకాలతో ఇక్కడ సంబరాలు నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే వైసీపీ దీన్ని రాజకీయం చేయాలని రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో గత ఏడాదిలాగే రాష్ట్ర ప్రభుత్వము స్పందించడం జరిగింది. దీంతో ₹4 ప్రకటించి ఆదుకునేటువంటి ప్రయత్నం అయితే చేసింది. ప్రస్తుతానికి ఇక్కడ మురళీమోహన్ గారు ఎమ్మెల్యే ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏంటి ఈరోజు రైతుల కళ్ళల్లో ఆనందం, ఒక వెలుగు, ఒక సంక్రాంతి, దీపావళి, ఉగాది అన్నీ కలిపి ఒక రోజు వస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది మామిడి రైతుల పరిస్థితి. పూతలపట్టు నియోజకవర్గం ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలో బడి ఉందా, గుడి ఉందా తెలియదు, ఆ గ్రామంలో మరుగుదొడ్లు ఉందా లేదో తెలియదు, ఆ గ్రామంలో చదువుకున్న పిల్లలు ఉన్నారా లేదో తెలియదు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారా లేదో తెలియదు, కానీ ఆ గ్రామంలో ఖచ్చితంగా మామిడి తోట ఉంటుంది. ఆ గ్రామంలో ప్రతి కుటుంబానికి కనీసం 10 చెట్లైన మామిడి చెట్లు ఉంటాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా ఆలోచించి ఈరోజు అడగకుండానే వరం ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి ఏమిచ్చి రుణం తెచ్చుకోవాలన్నటువంటి ఆలోచనలో పాలాభిషేకం, పూలాభిషేకం, నెయ్యాభిషేకం, తేనాభిషేకం, పంచామృతాభిషేకం, పెరుగుతో అభిషేకం, మామిడికాయలతో అభిషేకం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో పాటుగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈరోజు అభిషేకం చేసి మా కృతజ్ఞతలను తెలియజేశాం. మా రైతాంగం పడుతున్నటువంటి బాధల్ని ముందుగానే గుర్తించి ఎవరో అభ్యర్థిస్తేనో, ఎవరో ప్రశ్నిస్తేనో, ఎవరో ఎదిరిస్తేనో, ఎవరో మాట్లాడితేనో చేసినటువంటి ప్రయత్నం కాదు ఇది. మా మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు గడిచిన 4 రోజులుగా మాతో చర్చలు చేస్తున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నాయి, మామిడి రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, మామిడి రైతులకు మనం ఏం చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది, గత ఏడాదికి ఈ ఏడాదికి వ్యత్యాసం ఏముంది, దిగుబడి ఏ విధంగా ఉంది, దిగుబడిలో ఏమైనా వ్యత్యాసం ఉందా, లేదా అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణాల కారణంగా మార్కెట్ ఏ విధంగా ఉంది, అంచనా వేశారా, జిల్లా అధికారులతో మాట్లాడారా, ఇలాంటి చర్చలు గడిచిన 4-5 రోజులుగా చర్చలు చేసి నిన్న సాయంత్రం తీపి కబురు వస్తుందన్నటువంటి విషయం ముందుగానే మా మంత్రి గారు మాకు చెప్పారు. నేను నిజంగా చెప్తున్నా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే మామిడి రైతుల గురించి కానీ, మామిడి రైతాంగం గురించి కానీ మాట్లాడే అర్హత ఉంది. ఆంధ్రప్రదేశ్లో మామిడి ఉత్పత్తి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మామిడి రైతులకు అంతో ఇంతో ప్రభుత్వ పరంగా సాయం చేసినటువంటి చరిత్ర, ఘనత ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్ప మరి ఎవరూ చేసినటువంటి దాఖలాలు లేదు. ఇక ఎవరైనా మాట్లాడినా నేను ఒకటే చెప్తున్నా,
పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ మండల నాయకులు కానీ నియోజకవర్గ నాయకులు కానీ లేదంటే పెద్ద నాయకులు ఎవరైనా జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉంటే కూడా వాళ్ళకు కూడా మామిడికాయలకు డబ్బులు పడినాయి. లాస్ట్ టైం కూడా వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారు. నేను నిన్నే మా ప్రకాష్ అన్న బంగారుపాలెం గౌరవ అధ్యక్షుడు ప్రకాష్ అన్న ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, పేరు ఎందుకులే, ఆయన మచ్చా గవర్నమెంట్ 4 రూపాయలు ప్రకటించిందంట అన్నాడు. నీకెంత వస్తుంది మచ్చా అంటే నేను కారులో వింటా స్పీకర్ ఆన్ చేసి 6 లక్షలు వస్తుంది మచ్చా అంటున్నాడు ఆయన. తావనంపల్లి మండలానికి చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి 6 లక్షలు వస్తుందా మచ్చా, అయితే రారా చంద్రబాబు నాయుడు గారికి సన్మానం ఇది చేస్తున్నాం, మేము కృతజ్ఞతలు తెలియజేస్తుంటే మచ్చా నేను రాలేను మచ్చా అంటున్నాను. 6 లక్షలు తీసుకొని రోడ్లోకి రాలేరు సార్, రోడ్లోకి రాకపోతే పోతారు, కనీసం నిందిస్తారు. 6 లక్షలు తీసుకున్నటువంటి రైతు నోరు తెరిచి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినా లేదా మాట్లాడుతూ ఉంటే విన్నా పాపమా కాదా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఈ నియోజకవర్గంలో నేను చెప్తున్నా 200 కోట్ల రూపాయలు లాస్ట్ టైం రమారమి మంజూరు చేస్తే పూతలపట్టు నియోజకవర్గానికి 97 కోట్ల రూపాయలు మంజూరైంది. ఒక బంగారుపాలెం మండలానికే సుమారుగా 45 నుంచి 48 కోట్ల రూపాయలు వచ్చింది. అంటే ఇన్ని రకాల ప్రయోజనాలు పొందుతున్నటువంటి ఈ ప్రాంతానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతకన్నా ఏం చేయాలని నేను అడుగుతున్నా. నేనైతే చేతులు జోడించి నమస్కారం చేయడం తప్ప స్వచ్ఛత మనసుతో నమస్కారం కృతజ్ఞతలు శతద సహస్రద తెలియజేయడం తప్ప మరి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం నారా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతున్నా. నిజంగానే ఈ ప్రాంత ప్రజలకి మీరు చేసినటువంటి సాయం, మీరు ఇస్తున్నటువంటి సాయం ఆజన్మాంతం ఈ రైతాంగం గుర్తుపెట్టుకుంటుంది.